మంత్రి పయ్యావుల కేశవ్ మీడియా సమావేశం. విశాఖలో గూగుల్ సెంటర్ శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కి ధన్యవాదాలు. ఈ రోజు చిన్న శంకుస్థాపన కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తును మార్చే గొప్ప కార్యక్రమం. హైదరాబాద్ లో హైటెక్ సిటీకి ఇలాగే శంకుస్థాపన చేశారు. అది ఈ రోజు సిటీకి బొడ్రాయిగా మారింది. గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ వ్యాలీతో రాష్ట్ర దిశ మారిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ చోరీ అలవాటైంది. ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అంటే ఎవరైనా నమ్ముతారా? గూగుల్ సెంటర్ చిన్న రేకుల షెడ్ అన్నారు. దాని విలువ అర్థమై తానే తెచ్చానన్నాడు. రాష్ట్రంలో ఉన్న అమరరాజా పరిశ్రమను తరిమేశారు. మెడికల్ కాలేజీలకు టెండర్ వేయొద్దని అడ్డుకుంటారు. పరిశ్రమలు రావద్దని బెదిరిస్తారు. ఈ ప్రభుత్వంలోనే మెడికల్ కాలేజీలు రూపుదిద్దుకుంటాయి. పరిశ్రమలు మరిన్ని రాష్ట్రానికి వస్తాయి. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మక ప్రారంభోత్సవాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగినటువంటి శంకుస్థాపనని, వారు సాధించినటువంటి విజయాన్ని ఈ రాష్ట్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. గూగుల్ డేటా సంస్థను ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడానికి కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఈ జిల్లా తరఫున, రాష్ట్రం తరఫున ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇదొక హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు ఒక మామూలు భూమి పూజలాగా చాలామందికి కనపడవచ్చు. ఆ రోజున ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎట్లా అయితే పిల్లల జీవితాలకు ఒక ఆశను కల్పించి ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి వెళ్ళగలిగేటువంటి స్థాయిని క్రియేట్ చేసిందో, చిన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టవర్ ఆ రోజు కట్టింది. మార్పుకి బొడ్రాయిలాగా తయారైంది హైదరాబాద్లోని హైటెక్ సిటీ. హైదరాబాద్కు కరెక్ట్గా చెప్పాలంటే హైదరాబాద్కు బొడ్రాయి అనేటువంటిది హైటెక్ సిటీనే. అది హైదరాబాద్ రూపురేఖల్ని, ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని, తెలుగు జాతిలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజున ఇంటర్నెట్ అని అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఇంటర్నెట్ కాదు, మాకు పంప్ సెట్ కావాలి అని వెటకారం చేశారు. పంప్ సెట్లో కూడా నేను ముందున్నానయ్యా మీకన్నా, పంప్ సెట్లో రిఫార్మ్స్ నేను తీసుకొచ్చాను, దాంతోపాటు ఇది అవసరము అని అంటే ఐటీ కూడు పెడుతుందా అన్నారు ఆ రోజు ఉన్నటువంటి నాయకులు. ఇదే మాటను మాట్లాడారు. ఐటీ కూడు పెడుతుందా అని అడిగారు. ఈ 20 ఏళ్ల ఐటీ ప్రస్థానాన్ని చూసాం. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు పోగలిగారు. ఇవాళ నెక్స్ట్ అవకాశాలు ముందుకెళ్తూ ఉన్నాయి. క్వాంటమ్ టెక్నాలజీ మాలాంటి వాళ్ళకు కూడా అర్థం కావు. డెఫినెట్గా దాని మీద నేను అంత ఫోకస్ కూడా పెట్టను. కానీ మా ముఖ్యమంత్రి గారు రాబోయేటువంటి నెక్స్ట్ 20 ఇయర్స్లో అవకాశాలు ఎక్కడున్నాయి, మన పిల్లలు ఎక్కడ అందిపుచ్చుకోవాలి, వాళ్ళకి ఎట్లాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటారు అనే పనిలో నిరంతరం పనిచేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. మాకు రివ్యూల మీద రివ్యూలు పెడుతూనే ఉన్నాడు. ఒకవైపు క్వాంటమ్ వ్యాలీ అన్నాడు, క్వాంటమ్ ప్రాజెక్టులు అన్నాడు, మళ్ళీ వెళ్ళి డేటా సెంటర్ అన్నారు. డేటా సెంటర్ వస్తే ఏమన్నారు, ఫస్ట్ రోజున అదో గోడౌను, 4 కంప్యూటర్లు ఉంటాయి, నిన్న చెప్పారు, ఇది చేసే పని అది చేస్తుందని చాలా వెటకారంగా. ఎప్పుడైతే దానికి గొప్పతనం తెలిసిందో, ఇదంతా నేనే తెచ్చా, ఇదంతా క్రెడిట్ చోరీ అనే స్థాయికి వచ్చారు. అసలు క్రెడిట్ కోసం ఆలోచించకుండా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పని జరిగితే నాది, జరగకపోతే మీది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఇది క్రెడిట్ చోరీ అనేటువంటిది ఆయన డిఎన్ఏలో ఉంది. చెప్పాడు కదా, మొదటి రోజు ఆయన నాకు సంబంధం లేదన్నాడు, రెండో రోజు వచ్చినప్పటికి ఇది నాదే అంటున్నాడు. అదే అనంటే మరి ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు, ఎందుకు ప్రోగ్రెస్ చూపించలేకపోయారు? సో ఇవాళ తెలుగు జాతి చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి రోజు. భవిష్యత్ తరాలు దీని నుంచి బెనిఫిట్ పొందుతాయి. ఏదైతే మేము చెప్పామో ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఆ దిశగా ఎకోసిస్టమ్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. నేను చెప్పాను కదా, ఒక బొడ్రాయి వస్తే, ఒక బొడ్రాయిని ఏర్పాటు చేస్తే ఆ రోజు ఆ ఊరు పెద్దగా ఉండదు. ఆ బొడ్రాయి తర్వాతనే ఊరు అభివృద్ధి చెందుతుంది. హైటెక్ సిటీ అనే బొడ్రాయి ఎప్పుడైతే పడిందో హైదరాబాదు విస్తరించింది. దాని తర్వాత అవకాశాలు ఇవాళ గూగుల్ డేటా సెంటరు, మొన్న క్వాంటమ్
వ్యాలీ ఇవి రెండు ఈ ఆంధ్రప్రదేశ్ నగరానికి మార్పు తీసుకొచ్చేటువంటి వ్యవస్థలు. దానికోసం కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అంటే ఎవరు నమ్మరు. నిజంగా నేను తెచ్చానని చెప్పుకునే ముందు ఇదిగో పరిశ్రమలకు రావడానికి మీరు ఇది చేశాము, ఈ రాష్ట్రంలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రయత్నాలు చేశాము అని మిమ్మల్ని నమ్మితే ఓకే, నువ్వు తెచ్చావో లేదో ఆలోచన చేస్తారు. నువ్వు ఉన్న పరిశ్రమల్ని తరిమేసే పనిలో ఉన్నావు కదా. 5 ఏళ్ళు నీ టార్గెట్ ఉన్న పరిశ్రమల్ని తరిమేశావు. అమర్ రాజా 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఇంకో 12,000 నుంచి 18,000 మందికి ఉద్యోగాలు ఇస్తాము, మేము పెడతామంటే ఉన్న వ్యవస్థని మూసేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో నోటీస్ ఇచ్చావు. ఇంకో వ్యవస్థను రాకుండా ఉంటే వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయారు. 18,000 ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలకి ఇచ్చే ఉద్యోగాలు రాకుండా చేసావు. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ నీ అకౌంట్లో పెట్టుకుని ఉన్నవాడిని తరిమేసి వచ్చే సంస్థల్ని నేనే తెచ్చాను అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరేందో ప్రకటించండి. ఈ రోజుకైనా చెప్పండి, ఎస్ నేను ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పరిశ్రమల్ని తీసుకొస్తాను, వచ్చిన పరిశ్రమల్ని తరిమేయను అనేది మీ నోట్లో నుంచి చెప్పండి. నేను అడుగుతా ఉన్నా ఈరోజు. అమరావతి అంటే దాన్ని నాశనం చేసేకి చూస్తారు, విశాఖ అంటే నాశనం చేసేకి చూస్తారు, మెడికల్ కాలేజీలు అంటే టెండర్ లేదంటారు. మీరు ఆపమన్నా కూడా ఆగదు ఈ గవర్నమెంటు. అన్ని విషయాల్లో అనుకున్న లక్ష్యాల్ని సాధించి తీరుతా. మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు చూస్తారు. ఈ రోజుకైనా మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, నేను ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, పరిశ్రమల ద్వారా మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో పన్నుల రూపంలో ఆదాయం పెరిగేలా చేసేదానికి నేను పాజిటివ్గా ఉంటాను అనే మాట నీ నోటి నుంచి అనండి. 7 ఏళ్ల నుంచి తహతాలు ఆడుతున్నారు ఈ రాష్ట్రంలో యువకులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ. విందాం ఒకసారి ఎట్లుంటుందో చెప్పండి. 24 గంటలు కొడదాం తందాం ఇవే బండబూతులు వినేటువంటి పరిస్థితుల్లోకి వచ్చాం కదా. ఒక్కసారి పాజిటివ్గా మాట్లాడి చూద్దాం. ఇంకా మీరు గూగుల్ నాదే, అదాని నాదే, అన్నీ నేనే తెచ్చాను అని అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ముందు కనీసం ఈ మాట చెప్పేటువంటి ప్రయత్నం చేయండి, నమ్ముతారు. అది కూడా నమ్మరు. ఎందుకంటే అమరావతి విషయంలో మీరు ఆల్రెడీ ఇట్లాంటి 3 మాటలు మార్చారు కాబట్టి 9 సార్లు. బట్ అట్లీస్ట్ వినడానికి ఎట్లుంటుందో ప్రజలన్నా చూస్తారు. మీ నోటి నుంచి ఒక పాజిటివ్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఉద్యోగాలు కల్పించేదానికి ప్రయత్నం చేస్తాను అంటే వింటారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సమ్మర్ చాలా తీవ్రంగా ఉంది. అందుకనే దాదాపు 2 గంటల 15 నిమిషాల పాటు సుదీర్ఘమైనటువంటి రివ్యూని అనంతపురంలో చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో మెయిన్గా మనకు ఒక సైడు శ్రీరామరెడ్డి వాటర్ ప్రాజెక్టు, రెండో సైడు సత్యసాయి, దాంతోపాటు సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్, దాంతోపాటు మున్సిపాలిటీల కింద పనిచేస్తున్నటువంటివి, ఇవి కాక గ్రామ స్థాయిలో స్వతంత్రంగా ఉన్నటువంటి స్కీమ్. ఇవన్నింటి మీద కూడా మనం చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేశాం. ఎందుకనంటే మాకు వచ్చినటువంటి వారసత్వం చాలా భయంకరమైన వారసత్వంగా ఇచ్చారు. రాష్ట్రంలో ఎట్లా ఇచ్చారో జిల్లాలో కూడా అట్లానే ఇచ్చారు. ఇందాక ఎలక్ట్రిసిటీ వాళ్ళని అడుగుతూ ఉంటే చెప్తున్నారు, ఈ సత్యసాయి ఈ డ్రింకింగ్ వాటర్ స్కీమ్లో మాత్రమే 310 కోట్ల రూపాయలు పెట్టారంట బకాయిలు. డ్రింకింగ్ వాటర్ మెయిన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 310 కోట్ల రూపాయలు వాళ్ళు ఎలక్ట్రిసిటీకి బకాయిలు పెట్టారు. ఇక ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి సత్యసాయి ట్రస్ట్తో ఉన్న ఒప్పందం ప్రకారం అదొక 200 దాకా ఏదో బకాయిలు ఉన్నాయి. శాలరీస్ వరకు చూస్తేనే దాదాపు ఇప్పుడు 2 స్కీముల్లో కలిపితే దాదాపు 30 కోట్ల రూపాయలు ఇమీడియట్గా శాలరీస్కి బకాయిలు ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో బకాయిల్ని పెట్టిపోయారో అర్థం చేసుకోండి. జిల్లా ప్రజానీకానికి నేను చెప్పదలుచుకున్నటువంటి ఒకవైపు బకాయిలు, రెండో వైపు ఎప్పుడైతే పేమెంట్ చేయడం ఎవడు పనిచేస్తాడు కాంట్రాక్టర్ కింద, ఎవడో పనిచేయరు. వ్యవస్థను నాశనం చేశారు. ఉన్న దాంట్లోనే ఎక్కడా రిపేర్లు టేకప్ చేయాల. మోటార్లు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఉరవకొండలో పిఏబిఆర్ డ్యాంలో శ్రీరామరెడ్డి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దానికి కనీసం 2 మోటార్లు ఉండాలి, 3వది స్టాండ్ బై ఉండాలి. ఇవాళ ఒకే మోటార్ ఉంది. అది పోతే స్టాండ్ బై మోటార్ కూడా లేదు. మొన్న పోయింది, 10 రోజులు పోయింది. నేను విజిట్కి పోయిన తర్వాత
అరే ఏంది ఇంత దురవస్థలో ఉందని చెప్పి అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి డబ్బులు శాంక్షన్ చేసాము. ఒక 3.5 crores కొత్త మోటార్లు కొనడానికి. ఇవి కూడా కాలం చెల్లిన మోటార్లు, దీనికి స్పేర్స్ ఎక్కడా లేవు. సో వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు, ఆ పాత మోటార్లో సామాన్ తీసి కొత్త మోటార్లోకి వేసి దీన్ని ఒకటి నడుపుతూ వచ్చారు. సో ఇప్పుడు మేము దాన్ని టెండర్ పిలిచాం, కానీ అది 2 నెలల్లో జరగదు కదా. సో ఉన్న మోటార్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ రెండోది కూడా అక్కడెక్కడో తెలంగాణలో కరీంనగర్ ఆ చుట్టుపక్కల ఎక్కడో దీన్ని రిపేర్ చేస్తారంటే ఆ రెండో మోటార్ని, స్టాండ్ బై మోటార్ని అక్కడికి పంపించాం. దాన్ని తెచ్చుకునేటువంటి ప్రయత్నం. ఒకటి అంటే మేము ఎంత జాగ్రత్తగా మైక్రో లెవెల్కి వెళ్ళి ప్లాన్ చేస్తాం, వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనడానికి ఎగ్జాంపుల్. స్టాండ్ బై మోటార్ లేకుండా ఇన్ని 100 గ్రామాలకి నీళ్ళు ఇచ్చేటువంటి వ్యవస్థను నడిపారు. పేమెంట్ ఇవ్వకుండా కాంట్రాక్టర్లను పని చేయమంటే వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఎక్కడికక్కడ పైపులు పగులుతున్నాయి. సో అందుకని ఇప్పుడు ఒక కంట్రోల్ రూమ్ సెంటర్ ఓపెన్ చేశాం. టెలిఫోన్ నెంబర్ మీకు మొన్నే కరెక్ట్ చెప్పారు, మేము మళ్ళీ గ్రూపుల్లో కూడా పెట్టమంటున్నాం. ఆ కంట్రోల్ రూమ్ని మరింత స్ట్రెంగ్తెన్ చేశాం. ఇప్పుడు దాంట్లోనే డిపిఓని తెచ్చుకొని డిపిఓ వ్యవస్థని కూర్చోబెట్టాం. దాంట్లోనే ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా రమ్మంటున్నాం. ఎందుకు అనంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ దగ్గర మెయిన్ మనకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చి ఆగిపోతున్నాయి. పిఏబిఆర్లో కావచ్చు, మెయిన్ పిఏబిఆర్, సిబిఆర్ ఇక్కడ హై వోల్టేజ్లు, లో వోల్టేజ్లు డ్రాప్లు వచ్చినాయి. వీళ్ళు రావడానికి టైం పట్టడం. సో ఈ వ్యవస్థలన్నింటినీ ఇంప్రూవ్ చేయడానికి ఇవాళ 3 డిపార్ట్మెంట్లతోటి కంట్రోల్ రూమ్ పెట్టాం. ఈ 3 డిపార్ట్మెంట్ల నుంచి కూడా గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యక్తులను ఇంకొకరిని కూడా బాధ్యుల్ని పెట్టమన్నాం. అంటే ఫస్ట్ రెస్పాండెంట్ ఎవరు ఊర్లో పైప్ పగిలింది అనేది జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చే మెకానిజాన్ని కూడా వీళ్ళు పెట్టాల. సో ఈ సమ్మర్ 3 monthsలోనూ ఒక యాక్షన్ ప్లాన్ పెట్టమన్నాం. నెక్స్ట్ జూన్ జూలై దాకా కూడాను ఫస్ట్ రెస్పాండెంట్ ఆ ఊర్లో పైప్ పగిలింది అని అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆ ఊర్లో బై డెసిగ్నేషన్ చెప్తారు, గంట లోపల ఆయన ఈ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేకపోతే ఇప్పుడు పగిలింది అని తెలియడానికే 10 గంటలు పోతూ ఉంది. మళ్ళీ జనము అల్లరి చేసి ఫోన్లు చేస్తేనో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ చేస్తేనో తప్ప వ్యవస్థ బయటికి రావడం లేదు, లేదా మీడియా దాన్ని రిపోర్ట్ చేస్తే తప్ప బయటికి రావడం లేదు. సో నౌ ఫస్ట్ రెస్పాండెంట్ని క్రియేట్ చేశాం. సో 1-2 గంటల లోపల ఇక్కడికి వస్తే ఇక్కడ ఎమర్జెన్సీ టీములు పెట్టమన్నాం. ఎలక్ట్రిసిటీలో ఒక ట్రాన్స్ఫార్మర్ని ఒక వెహికల్ మీద మౌంట్ చేసి వాళ్ళని పెట్టమన్నాం. సత్యసాయిలో వాళ్ళొక టీంని ఇప్పుడు డెడికేట్ చేసుకుంటున్నారు. ఎక్కడికైతే మెయింటెనెన్స్ ఎలక్ట్రికల్ కానీ పైపులు కానీ, ఇంకా శ్రీరామ్ రెడ్డిలో ఆ వ్యవస్థ రాలేదు, దాన్ని కూడా తాత్కాలికంగా ఒక 2 months కోసం ఒక స్టాండ్ బై మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోమన్నాం.